మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. విద్యా సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ కృషితో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా నిడమరులో కీలక కార్యక్రమం జరిగింది. బుధవారం మంత్రి లోకేష్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి నిడమరు రైల్వే గేటు వద్ద నిర్మించనున్న రైలు మార్గంపై వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా మంగళగిరి నిడమరు రహదారి వద్దకు చేరుకున్న మంత్రులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రాంతీయ ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు రైల్వే గేటు వద్ద తరచూ ఏర్పడే వాహన రద్దీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. 5300 ఓట్లతో నేను మంగళగిరిలో ఓడిపోవడం జరిగింది. ఆనాడు ఓడిపోయిన రోజు బాధ ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. నేను ఊరూరు తిరిగాను, గడప గడప దొక్కాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం జరిగింది. నేను ఆనాడు ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపిస్తే కొండంత బలం నాకు వస్తుంది. అవసరమైతే అటు పక్కన పవన్ అన్నతో, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారితో పోరాడి మంగళగిరి కావాల్సిన నిధులు నేను తీసుకురాగలుగుతానని ఆనాడు ప్రజలు చెప్తాం జరిగింది. నా కోరికని స్వీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీ నియోజకవర్గంలో మంగళగిరి 3వ స్థానంలో నిలబడటం జరిగింది. అంటే ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారన్న ఒక ఆశతో నన్ను గెలిపించారు. మరుసటి రోజు నుంచి, అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించు, తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇప్పుడు ఏకంగా అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా